ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా ఇవాళ నుంచే. అంతే, సంక్రాంతి ఆల్రెడీ స్టార్టెడ్. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉండింది ఇంకా సినిమా? వెంకటేష్ వచ్చాక ఇంకా చాలా బాగుంది. అంటే మేము యాక్చువల్లీ అది చిరంజీవి ఫ్యాన్స్. ఎవరు వచ్చినా వెంకటేష్ ఆబ్వియస్లీ అతను కూడా పెద్ద హీరో, బట్ అది మీరు వెంకటేష్ ఫ్యాన్స్ అడిగితే ఇంకా బాగా చెప్తారేమో. బాగా కరెక్ట్గా సెట్ అయింది. యాక్చువల్లీ ఆ రోల్ చాలా బాగా చేసింది. చిరంజీవి నయనతార కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాస్ బ్యాక్ అన్న, వింటేజ్ బాస్ బ్యాక్. ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, 70 ఏళ్ళ వయసులో కూడా డాన్స్ ఎరగదీశాడు. అది ఆ గ్రేస్ని కానీ మళ్ళీ ఎవడు టచ్ చేయలేడు. మళ్ళీ మా చిన్న బాసే రావాలి ఆ గ్రేస్ని టచ్ చేయాలంటే. ఖచ్చితంగా మేము మళ్ళీ ఈ సంక్రాంతి బాస్దే. కొంతమంది చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు. ట్రాల్ చేసే వాళ్ళు ఎంత ట్రాల్ చేసినా కానీ బాస్ ఈజ్ బాస్. ఆయన ఇండియన్ సినిమా బాస్ అంతే. సాంగ్స్ కామెడీ కావచ్చు అంతా ఏ విధంగా అనిపించింది థియేటర్లో? ఎట్లా ఉంది బాస్ టైమింగ్? ఎవరికి తెలియంది కాదు కామెడీ టైమింగ్. శంకర్ దాదా జిందాబాద్ చూసాము, ఎంబీబీఎస్ చూసాము, ఘరానా మోడు, రౌడీ అల్లుడు, చెంటబ్బాయి దగ్గర నుంచి బాస్ టైమింగ్ చూస్తూనే ఉన్నాం. అలాంటి టైమింగ్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాస్ కామెడీ టైమింగ్ని చూపెట్టాడు అనిల్ రావుపూడి గారికి గుడి కట్టేస్తాం అంతే. బాగా నడిపించాడు, డైరెక్టర్ మంచిగా తీశాడు, చాలా బాగుంది. ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు, పిల్లలతో చాలా బాగా చూడొచ్చు. చిరంజీవి గారు ఎలా అనిపించారు? చాలా బాగా నడిపించాడు. మంచి యూత్లో ఉన్నట్టుంది. ఒకప్పుడు జగదగ వీరుడు అతిలోక సుందరిలో ఉన్నట్టు ఉన్నాడు. మంచిగా అనిపించింది. డ్యాన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. సూపర్ సినిమా. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా బాగుంది. సోదరు చిరంజీవి గారి కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఫ్యామిలీ చాలా అది అన్నోళ్ళ వయసుని తెరదీపు రాశాడు. మంచి యూత్లో ఉన్నట్టు ఈ వయసులో కూడా ఆ డ్యాన్స్, ఆ స్టోరీ చాలా బాగుంది. ఫ్యామిలీతో మంచిగా వచ్చి సినిమా చూడొచ్చు. సంక్రాంతి అల్లుడు మన చిరంజీవి గారు అనుకోవచ్చా? రైట్. అల్లుడు మొగుడైతే ఈస్ట్ అండ్ వెస్ట్ చిరంజీవి ద బెస్ట్ భయ్య. ఆల్రెడీ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెగాస్టార్కి అర్థం చిరంజీవి. బాగుందండి. అంటే ఫ్యాన్స్కి అయితే పర్ఫెక్ట్ మూవీ. సినిమాలో హైలైట్స్ అంటే ఏమనిపించాయి మేడం? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అది బాగా హైలైట్ చేశారు ఈ చిరంజీవి గారిని. ఈ మధ్య కాలంలో అలా అనిపించలేదు 2-3 మూవీస్, బట్ కరెక్ట్గా హీరోని ఎలివేట్ చేశారు బాగా. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? బాగుంది. మరి చిరంజీవి ఫ్యాన్స్కి ఎలా నచ్చుతుందో తెలీదు. అంటే ఈ వయసులో కూడా డాన్స్ అదంతా మీకు ఎలా అనిపించింది? అందుకే ఆయన మెగాస్టార్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా, ఆల్ టైమ్ కొట్టాడు. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్. అంటే మీరు శంకర్ దాదాలు ఏదైతే కామెడీ టైమింగ్ అన్నయ్య, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు ఏదైతే కామెడీ టైమింగ్ చూసారో ఆ కామెడీ టైమింగ్ మళ్ళీ చూస్తారు. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత అసలు పండగే. వెంకటేష్ గారు అంటే సినిమా మామూలుగానే ఒక 120 స్పీడ్లో వెళ్తున్న సినిమా, వెంకటేష్ గారు వచ్చాక 200 టచ్ అయింది. అనిల్ గారు అసలు మోస్ట్ కాన్ఫిడెంట్. అసలు ఆయన మీకు ఈ సినిమా మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటిదాకా రిలీజ్కి ముందు బాస్ ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల. అంటే రెగ్యులర్గా చేసే ప్రమోషన్ కూడా చేయాలి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు. ఆల్ టైమ్ హిట్ అండి. చాలా బాగుంది అసలు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఇంకా పీక్స్ ప్రతి సాంగ్ బాగా కొట్టాడు. బీమ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఆయన పేరు మీద రాసేసుకోవచ్చు సంక్రాంతి బాస్. సూపర్. చిరంజీవి ఇంకేం నచ్చుతుంది? బాసే కదా, ఏదైనా బాస్ తర్వాతే కదా. సూపర్. బాస్ ని ఆఫ్టర్ 10 years తర్వాత బాస్ ని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. బాస్ అంటేనే డాన్స్, డాన్స్ అంటేనే బాస్. బాస్ కామెడీ టైమింగ్ గురించి మరి ప్రత్యేకించి చెప్పవసరం లేదు కదా. బాస్ టైమింగే కదా. టైమింగ్ అంటే బాస్, బాస్ అంటే టైమింగ్. పక్కా డౌట్ ఏంటి దానిలో?